ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో నలిగిపోయి ఉన్నావు కదూ, బాధతో ఉన్నావు కదూ, ఏమైపోతుందో ఏమో కలవరంతో ఉన్నావు. దేవుని ప్రియ బిడ్డలారా, అందరి బాధల్లో నేను వెనువెంటనే ఉండి అన్ని విధాలా సహాయపడ్డాను. నా బాధల్లో ఎవరు లేరు. నలిగిపోయిన నన్ను ప్రేమించువారు, పరామర్శించువారు, పట్టించుకునేవారు, ఆదరించేవారు లేరని అనుకుంటున్నావా? ఉదయకాల సమయంలో దేవుడు దావీదు అనుభవంలో నుండి రాసినటువంటి ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఎంత అద్భుతమైన మాట! లోకములో విరిగిపోయిన పరిస్థితుల్లో, నలిగిపోయిన పరిస్థితుల్లో ఎవరు మనతో ఉన్నా ఉండకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, పరామర్శించినా పరామర్శించకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, విరిగిన హృదయం గల వారికంట దేవుడు యెహోవా యేసయ్య ఆసన్నుడు, సమీపస్తుడు. ఉదయకాల సమయంలో ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు నమ్మగలిగితే నిశ్చయముగా దేవుడు నీ సమీపాన ఉండి ప్రతి విరిగిపోయిన నలుగిపోయిన అనుభవాల నుండి నిన్ను విడిపించి మళ్ళీ పడిన స్థలంలోనే నిన్ను నిలబెట్టడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అట్లు నమ్ముదాం, ప్రభు కార్యాలు చూస్తాం. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. విరిగిన హృదయం గల వారికి నువ్వు ఆసన్నుడు. ఎంతమంది అయితే అందరూ నన్ను విడిచిపెట్టారని బాధపడి ఈ విరిగిపోయిన సందర్భాల్లో కృంగిపోయి ఉన్నారో, మరొకసారి వారిని దర్శించి వారిని క్షమించి నువ్వు సమీపస్తుడైన దేవుడుగా ఉన్నావని మాట్లాడావు. ఆ రీతిగా సమీపస్తుడై వారిని సమాధాన మార్గంలో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.